నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన బీజేపీ ప్రజాహిత యాత్ర. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేసిన బండి సంజయ్. ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వేడుకోలు. దళిత బంధు రెండో విడత కోసం ఆందోళనలు. అరెస్టు చేసి పీటీసీకి తరలించిన పోలీసులు. భయాన్ని వీడండి, విజయాన్ని సాధించండి. 10th విద్యార్థులకు సిరిసిల్ల ఎస్పీ సూచనలు. ఇక వార్తల్లోని వివరాలు. క్రమశిక్షణ ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసులు మీకోసం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ దిశానిర్దేశం చేశారు. కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో ముస్తాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపైన అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై మాట్లాడారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు మెడిటేషన్, యోగా వంటివి అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత విజయాలను చేరుకోవడానికి హార్డ్ వర్కే ప్రధాన అస్త్రమని చెప్పారు. లక్ష్య సాధన కోసం ఆత్మవిశ్వాసం, సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. మనం చేసే పొరపాట్ల నుంచి గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట డీఎస్పీ భీమ్ శర్మ, సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శేఖర్ రెడ్డి, సైకాలజిస్టులు స్వామి, శ్రీనివాస్, ప్రవీణ్, అధ్యాపకులు పాల్గొన్నారు. మీరు ఏమైనా టార్గెట్ పెట్టారు, ఆ టార్గెట్లో రీచ్ రావాలని ఏమైనా ప్రాసెస్ ఉంటుంది, దానికి మీరు ఇష్టం చేయాలి. అంటే యూ షుడ్ లవ్ దట్ ప్రాసెస్. అంత మంచిది. మీకు మీ ఇంట్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి కూడా దూరం ఉండండి. వాళ్ళకి కూడా చెప్పండి, బాబు ఇది మంచిది కాదు. ఇప్పుడు మనం ఒక ఎస్ఏ కాంపిటీషన్ ప్లాన్ చేసాము, కాంపిటీషన్ చేసాము, అది కూడా అయిపోయింది. దానికి ఎవరెవరు ఒక్కొక్క మండలికి ఒకరొకరు విన్నర్ మనం ఐడెంటిఫై చేసాము. మీ టీచర్ లిస్ట్ పంపించారు, దాంతో ఐడెంటిఫై చేసి ఇప్పుడు వాళ్ళకి కూడా మనం అవార్డు ఇస్తాం. ఇది ఎందుకు చేస్తున్నాము అంటే యు ఆర్ ద యూత్. మీరు ఇది ఆపాలి. మీకు ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని పెయింటింగ్స్ చూసాను, చాలా మంచి చేశారు. ఒక అర్చ్ డ్రా చేశారు, ఒక లేడీ గర్ల్ బాయ్ ఇట్లా అర్చ్ డ్రా చేశారు. లెఫ్ట్ సైడ్ మొత్తం గ్రీన్ ఉంది, రైట్ సైడ్ మొత్తం పోగు ఉంది, స్మోక్ ఉంది, మొత్తం బ్లాక్ అయింది. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. భూ సంబంధిత, మున్సిపల్, ఇతర శాఖల సమస్యలను ఏకరువు పెట్టారు. అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. తన టర్మినేట్ను పునరాలోచించి న్యాయం చేయాలని కేజీబీవీ పీఈటీ శ్రావణి కలెక్టర్ను వేడుకుంది. 10 ఏళ్లుగా తాను ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేస్తున్నానని, తనను కావాలనే కరాటే విషయంతో టార్గెట్ చేసి టర్మినెంట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నగరంలోని వావిలాలపల్లిలో అక్రమ బ్లాస్టింగ్లపై విచారణ చేపట్టి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని బాధితుడు శ్రీనివాస్ కలెక్టర్ను కోరారు. వివిధ మండలాలు, పట్టణాల నుండి వచ్చిన బాధితులు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చర్యతో నన్ను కావాలని వాంటెడ్లీ నన్ను టర్మినేట్ చేశారు. నేను ఎన్నోసార్లు మేడం ఇబ్బంది చేస్తున్నారు, ఇంకో మేడంను నన్ను ఇబ్బంది చేస్తున్నారని మేము ఎన్నోసార్లు మేడంకి విన్నవించుకున్నాం. మేడం పట్టించుకోకపోతే నువ్వు ఏడ చెప్పుకోపో, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే ఇదే విషయాలని నేను డిఓ సార్కి చెప్పుకుంటా అని వెళ్తే కలవనివ్వలేదు. డిఓ ఆఫీస్లో కూడా చెప్పిన. దానివల్ల నన్ను కక్ష సాధించి ఎస్ఓ మేడమును
ఈ కృపారాణి మేడం మధ్య సమన్వయం లేక మేమేదో ఇన్ఫార్మర్ అని అనుకుంటూ వాళ్ళేదో అపోహపడుతూ ఎస్ఓ మేడం నా మీద ఈ మేడం మీద అపోహపడుతూ మమ్మల్ని వాంటెడ్లీ మెమో ఇచ్చి కావాలని అసలు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా నేనే నా ఇబ్బంది గురించి ప్రజావానికి వచ్చి చెప్పుకుందాం అనుకుంటే లోపే ఈ కరాటే విషయంలో ఆ కరాటే సార్ ద్వారా నా విషయం తెలుసుకొని ముందుగానే మేడం అడిషనల్ కలెక్టర్ సార్ దగ్గరికి వచ్చి రాంగ్ కన్వే చేసి నా జాబ్ని టర్మినేట్ చేయించారు. అసలు విషయం కరాటే విషయంలో జరిగింది. టీఓ సార్ దగ్గర నుంచి పర్మిషన్తో వచ్చి ఆయన కరాటే ఆడిపించుకున్నాడు, ఆయన డబ్బులు వసూలు చేసుకున్నాడు. ఇందులో నా ప్రమేయం లేకుండా నన్ను ఇరికించి సెప్టెంబర్ మాసం 2022వ సంవత్సరంలో చట్ట వ్యతిరేకంగా ఉంటెల సత్యనారాయణ రెడ్డి, ఉంటెల సుమ మరియు వారి అనుచరులు బీఆర్ఎస్కు పార్టీకి చెందినటువంటి వ్యక్తులు పేలుళ్ళు జరపడం జరిగింది. దానివల్ల మా ఇల్లు బీటలు వారడం వల్ల ఆ అంశాల మీద పోలీసు యంత్రాంగానికి, మున్సిపల్ యంత్రాంగానికి, రెవెన్యూ యంత్రాంగంతో పాటు గవర్నర్కు ఫిర్యాదులు చేశాము. వావిలాలపల్లి, కరీంనగర్, గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన ఆ పేలుళ్ళ పైన మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు మిగతా సంబంధిత పేలుళ్లకు సంబంధించిన శాఖల అధికారులందరూ కూడా దాని మీద విచారణ చేపట్టి వెంటనే బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టరీత్యా చర్య తీసుకోవాలని. రెండవ విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన లబ్ధిదారులను అరెస్టు చేశారు పోలీసులు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని పోలీసు శిక్షణా కేంద్రానికి తరలించారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీమ్ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయగా పెండింగ్ అమౌంట్ విడుదలపైన హుజరాబాద్ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. రెండవ విడత దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని లబ్ధిదారులు తరచూ ఆందోళనకు దిగుతున్నారు. తాజాగా సోమవారం కరీంనగర్ ప్రజావానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళనకు సిద్ధపడగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. హుజరాబాద్, జమ్మికుంట తదితర మండలాల నుండి కరీంనగర్ కలెక్టరేట్కు వచ్చిన లబ్ధిదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశల వారీగా వస్తూ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడంతో వారిని పోలీసులు వాహనంలో సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. మొదటి విడతలో తమకు 5 లక్షలు ఇచ్చారని, రెండో దశలో మరో 5 లక్షలు రావాల్సి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు రావాల్సిన పెండింగ్ అమౌంట్ను ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. పది మంది బాధ్యతలు సంబంధించి ఈరోజు ప్రజావానికి వస్తే కనీసం మాట్లాడకుండా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ రెండో విడతకు సంబంధించినటువంటి దళిత బాధ్యులు మేము చూడండి సార్, కనీసం మాట్లాడని కూడా మాట్లాడతలేరు. హుజరాబాద్లో రెండో విడతకు సంబంధించినటువంటి ఇంతవరకు నిధులు ఎవరు కూడా వేయలేదు. కనీసం మాట్లాడడానికి కూడా ఇక్కడ చూసారు పోలీసులు ఏం చేస్తారు. మనం ఖచ్చితంగా రెండో విడతకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇందులో బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగ శ్రావణి, అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ యుద్ధానికి మేము సిద్ధమని, ఈ ఎన్నికలు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అయోధ్యలో రాముడికి జరగబోయే పోరాటమన్నారు. 500 సంవత్సరాలుగా అయోధ్యలో రాముడికి గుడి లేదని, దేశాన్ని పరిపాలించిన రాజులు, సుల్తాన్లు 60 ఏళ్లకు పైగా అధికారాన్ని అనుభవించారని గుర్తు చేశారు. ఇల్లు ఆడబిడ్డలని కొడుకులు ఒక్కొక్కరు ఇళ్ళకి లెప్పుకపోకుండా ఇల్లు కట్టుంటే మంగళ సారం ఉంటే నా కొడుకు ఎప్పుకపై ఆ బిడ్డల అత్యాచారాలు చేసి అంతలు చేసిన కొడుకులు సహకరించేది రాహుల్ గాంధీ పార్టీ, రేవంత్ గాంధీ పార్టీ. ఆస్తులు ఒకవైపు, బిల్డింగ్లు ఒకవైపు, ఆత్మహత్యలు ఒకవైపు. ఆత్మ లేదు, శీలం లేదు, బతికేందుకు సత్యది దేశం. మన బిడ్డలని, మన అక్కలని, మన చెల్లెళ్ళని కొడుకులు రంపాలతో కొడుతున్నారు. డబ్బులు ముఖ్యం కాదు, దైవం ముఖ్యం. మన దైవం, మన రాముడు, మన స్వామి, మన వెంకటేశ్వర స్వామి. ఇవి నవమాల పచ్చన కొడుకున్నాం. మీకు అభిమానం గురించి చెప్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో 3 లక్షల మంది సిక్కులు, హిందువులు.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు సంఘీభావంగా కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పెట్టుబడికి అదనంగా 50% కలిపి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేపట్టారని గుర్తు చేశారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా కేంద్ర ప్రభుత్వం కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా రైతుల డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు వర్ణ వెంకటరెడ్డి, మిల్కూరి వాసుదేవరెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, పోనుగంటి కేదారి, బోయిని అశోక్, భీమా సాహెబ్ పాల్గొన్నారు. ఒక రైతును పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని యావత్తు ప్రజానీకం అంతా ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ చౌక్లో ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను మొత్తం కూడా మర్చిపోయింది. కేవలం కార్పొరేట్ సంస్థలకు పనిచేస్తూ ఉన్నది. ఇలా రైతులకు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చింది. గత సంవత్సరం రైతాంగం సంవత్సర కాలం పాటు ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించింది. ఆ యొక్క డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఆ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం లేదు. ఇలా కనీస మద్దతు ధర చట్టబద్ధత కోసం ఇంకా 21 అంశాల యొక్క సమస్యలపైన డిమాండ్లతో ఈ యొక్క ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి. ఈ యొక్క కనీస మద్దతు ధర చట్టబద్ధ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న జరిగినటువంటి పోలీస్ కాల్పుల్లో మరణించినటువంటి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. శిక్షణ ఇస్తూ స్వయం ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తోంది ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ. 13 సంవత్సరాలుగా కరీంనగర్లో వందలాది మందికి స్వయం ఉపాధి కల్పించారు. తాజాగా మరో 105 మందికి పైగా మహిళలకు ఉపాధి చూపించారు. కుట్టు శిక్షణతో పాటు మిషన్లు, బ్యూటీషియన్ కోర్సుతో పాటు కుర్చీలను అందజేశారు. కరీంనగర్ లయోలా కళాశాల ఆవరణలో కుట్టు మిషన్, బ్యూటీషియన్, కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న 105 మంది మహిళలకు సర్టిఫికెట్లతో పాటు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు సిస్టర్ అనీస్ మాట్లాడుతూ తమ సంస్థ నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. 13 సంవత్సరాలుగా తాము సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం తాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫాతిమా నగర్ అడోరేషన్ సొసైటీ ద్వారా, ఈ యొక్క సంస్థ ద్వారా ఇక్కడ కుట్టు మిషను, తర్వాత బ్యూటీషియన్ కోర్సు నేర్చుకొని, కంప్యూటర్ కూడా నేర్చుకొని అన్ని విధాలుగా ఆడపిల్లలు పైకి రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ నడిపించినప్పుడు ఈ యొక్క రోజు కార్యక్రమంలో కుట్టు మిషన్ నేర్చుకున్న ఆడపిల్లలు 100 మందికి మేము కుట్టు మిషన్ ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు 6గురికి బ్యూటీషియన్ చైర్ కూడా ఇచ్చుకొని వాళ్ళకి మంచి స్థాయిలోకి ఎదిగి వాళ్ళ విలేజ్లో వాళ్ళు ప్రవర్తించుకొని మంచిగా ఆడపిల్లలు మంచి మేలు కోరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థని మేము ప్రారంభించి ఉన్నాం. అది ఇలాగే చాలాసార్లు చాలా సంవత్సరం బట్టి 10 సంవత్సరం బట్టి మేము జరుపుతున్నాను. కానీ ఇది 13వ సంవత్సరంలోకి వచ్చి ఉన్నాను. ఇప్పటికే చాలా ఒక 800 మందికి మేము కుట్టు మిషన్ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. ఈరోజు ఫాతిమా నగర్ అడోరేషన్ సంస్థ ద్వారా కుట్టు శిక్షణ మరియు బ్యూటిషియన్ నేర్చుకున్నటువంటి మహిళలకు తన కాళ్ళపై తను నిల్చుండడానికి, మహిళా శక్తిని పెంచడం కొరకు మా ఫాతిమా నగర్ అడోరేషన్ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు 105 కుట్టు మిషన్లు మరియు 5 బ్యూటిషియన్ చైర్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఫాతిమా నగర్ అడోరేషన్ సంస్థ గత 14 సంవత్సరాల నుంచి కరీంనగర్లో మహిళలు ఆర్థిక, సాంఘిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. కేసీఆర్ను గద్దె దించేదాకా పోరాడింది బీజేపీయేనని, కాంగ్రెస్ నేతలు ఏం చేశారని, వారికి ఓట్లు వేశారని ఎంపీ బండి సంజయ్ ప్రజలను ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రం నుండి 2వ విడత ప్రజాహిత యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప కాంగ్రెస్ వాళ్లు చేసింది ఏమీ లేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్ నిరంతరం తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేసిన అభివృద్ధి చెప్పేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. వీళ్ళిద్దరికి ఏం పని అంటే తెల్లాళ్ళెత్త నన్ను కూడా సాపిస్తా ఉంటారు. తెల్లాళ్ళెత్త నా మీద చెప్పే వీళ్ళిద్దరికి, ఈయనకును ఆయనకి ఇద్దరు దోస్తులు ఇద్దరు 24 గంటలు తిట్టుడే. నేను ఆయన జోలికి పోలే,
యాత్ర మన ప్రజా సంగ్రామ యాత్ర వేయలేక మీరు రాత్రి కూడా ఎంత స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ నాయకులే పరేసినారు, అరే ఏం యాత్ర ఏం స్వాగతం పలికినా కోడలా అని చెప్పి అందరూ ఢిల్లీ నుంచి వస్తుంటే పరేషన్ అయ్యారు. వీళ్ళు ఊరు కళ్ళమంట బాగా, వీళ్ళకి కళ్ళమంట బాగా. ఇది ఏం చేయలేదు బండి సంజయ్ ఏం చేసిండు అని చెప్పడానికే రావాలి. నువ్వు ఓకేలకు ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తావు? ఆయన ఎంపీ ఉండే, ఆయన కూడా అంతమంది ఓట్లు వేసారు. ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినా చెప్పాలి కదా, ఏం చేస్తావు? పెద్దపల్లి జిల్లాలో మరో అవిశ్వాసం నెగ్గింది. ఓదెల మండలం పొత్కపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ మద్దెల కమలపై సంఘం సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సమావేశం ఏర్పాటు చేయగా సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్కు వ్యతిరేకంగా చేతులు ఎత్తడంతో అవిశ్వాసం నెగ్గినట్లు జిల్లా సహకార సంఘం అధికారి శ్రీమాళ ప్రకటించారు. మంగళవారం నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు డీసీఓ తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము పొత్కపల్లి యొక్క 10 మంది పాలకవర్గ సభ్యులు ప్రస్తుత సంఘాధ్యక్షులైన శ్రీ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారిపైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 10 మంది కార్యవర్గ సభ్యులు ఓటింగ్ వేశారు. కాబట్టి అవిశ్వాస తీర్మానము నెగ్గినట్టుగా ప్రకటించనైనది. మరియు శ్రీ ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారిని అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్టుగా ప్రకటించారు. ఈ పాలకవర్గాన్ని నూతనంగా చూడాలి, ప్రజలకు రైతులకు సేవ చేయాలని తలచినటువంటి మండలంలోని సహకరించంత మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశలు ఏదైతే ఉందో, ఏ రకంగానైతే రైతులను ఇబ్బంది పెట్టిన సందర్భాలని 4 సంవత్సరాల నుంచి కూడా వాటిని రూపుమాపి విజయన సారథ్యంలో విజయన ఆశయాలకు అనుగుణంగా మెదులుకొని మా పరిధిలో ఉన్నటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నాయో పర్యవేక్షణ చేస్తూ ఏ ఒక్క రైతు కూడా ఒక కిలో వడ్లు కూడా తరుగు కాకుండా కడియకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటి వీళ్ళందరూ కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. పాలకుల నిర్లక్ష్యానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పాడుబడిన బస్టాండ్లకు పైపై మెరుగులు దిద్దడంతో అవి కాస్త ప్రయాణికుల ప్రాణాల మీదకు వస్తున్నాయి. తాజాగా పైపై పెచ్చులు ఊడిపడి పలువురికి గాయాలైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బస్టాండ్లో కొత్తగా ప్లాస్టరింగ్ చేసిన పెచ్చులు ఊడిపడడంతో 3 గాయాలయ్యాయి. ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ 2 డిపో మేనేజర్ మల్లయ్య ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తన వంతు సహాయంగా 2 లక్షల రూపాయలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాజుల ప్రసన్న, సమ్మయ్య, ఉప సర్పంచ్ శరత్ రెడ్డి, కర్ర భగవాన్ రెడ్డి, ముట్టిక కుమార్, రాజయ్య పాల్గొన్నారు. ఇలా బొడ్రాయిని పెట్టుకోవడం చాలా సంతోషకరం. నేను ఆ రోజు మీ అందరికి కూడా మాట ఇచ్చిన, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ అందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ఈ బొడ్రాయికి చేస్తా, బొడ్రాయి చేపిస్తాను. ఆ రోజు నేను చెప్పిన విధంగానే మాట తప్పకుండా మడమ తిప్పకుండా అందరు కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున ఈ బొడ్రాయిని పెట్టుకున్నందుకు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా వంతు సాయం 2 లక్షల రూపాయలు ఆల్రెడీ నేను మా రాజయ్య గారికి ఇవ్వడం జరిగింది. రాజయ్య గారు కూడా మీకు అప్పచెప్పడం జరిగింది. మార్చి 3న కరీంనగర్ పద్మానగర్ ఇందిరా భవన్లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ఘన సత్కారం చేయనున్నట్లు తెలిపారు పూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణరావు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని, తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి అవకాశాలు కల్పిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు దొగ్గలి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రివర్యులు అయినందుకు బీసీ మంత్రివర్యులు అయినందుకు వారికి కుల సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడానికి 3వ తారీఖు నాడు ఇందిరాభవన్లో ఏర్పాటు చేసినారు. అది అంజన్ ప్రసాద్ గారు, అదే కదా అంజన్ ప్రసాద్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. యువ నాయకుడు, బీసీల యువ నాయకుడు.
అదే దాన్ని అన్ని కుల సంఘాల నాయకులు కూడా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది మన బిడ్డ బీసీ బిడ్డ మంత్రివర్గ అయింది కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం అభినందనలు తెలిపి అభినందించాల్సిందిగా అందరికీ ఈ వేదిక నుండి ఆహ్వానిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరడంతో కాంగ్రెస్ నాయకులు రైతులు సంబరాలు చేసుకున్నారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో తర్రె మనోహర్, గండి నారాయణ, గంగాధర్, ఎర్రం గంగనర్సయ్య, తిరుపతి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 23న జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ కృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మానుపాటి రాజు, దిగంబర్ అనే 2 వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డట్టు తెలిపారు. ఆలయంలోని హుండీలను ఎత్తుకెళ్లి చెట్ల పొదల్లో దాచిపెట్టినట్టు చెప్పారు. వేలిముద్రలు, సీసీ కెమెరాల సహాయంతో నిందితులను అరెస్టు చేసినట్టు వివరించారు. వీరి నుంచి 2 హుండీలు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పెద్దపల్లి సిఐ ఆర్ కృష్ణ, ధర్మారం ఎస్ఐ సత్యనారాయణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. లోపల ఉన్నటువంటి హుండీలు 2 హుండీలు వాటిని తీసుకెళ్ళి కొన్ని పొదల్లో పారేయడం, ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ పెట్టి ఇమ్మీడియట్గా సాధ్యమైనంత తొందరగా వీళ్ళిద్దరిని టైంలో పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా గతంలో కూడా పెద్దపల్లి మన పోలీస్ స్టేషన్ పరిధిలో 12 పందులను కూడా ఎత్తుకపోయారు. తీసుకునే పందులు ఉంటాయి కదా, ఆ పందులు ఎత్తుకపోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే పని చేయలేక జల్సాల గడవడ పడి దొంగతనాలు చేయడం. 2 హుండీలు ఇంటాక్ట్, అంటే వాటిని ఏం ముట్టుకోలే. ఆ లోపల ఒక తాళం ఉన్నది, దాన్ని కూడా పగలగొడదాం ప్రయత్నం చేసినా పగలగొట్టలేదు. ఎట్లా ఉన్నాయో డబ్బులు అట్లే ఉన్నాయి. ఆ హుండీలు ఉన్న జనం భక్తులు ఏవైతే ఉన్నాయో చేసిన డబ్బులు ఏవైతున్నాయో ఆ 2 హుండీలు యాజ్ తీసుకున్నాయి. అవన్నీ మేము ఇప్పుడు వాళ్ళ ముందు తీసి పంచనామా చేసి లెక్కించగా 20,063 రూపాయలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ నుండి మహమ్మదాపూర్ వరకు 2.5 కోట్లతో బీటీ రోడ్డు పనులను మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు చేవెళ్లలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ చెప్పుడు మాటలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో భాగంగా మహిళలకు 500 రూపాయల సిలిండర్ పథకాన్ని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు లాంఛనంగా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కలిసి ప్రారంభిస్తూ ఉన్నాం. మేము ఎన్నికల్లో చెప్పిన విధంగా వాగ్దానాలు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంకు సంబంధించి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన 100 రోజుల హామీ కూడా పూర్తి కాకముందే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని మూలవాగు వంతెన వద్ద సిపిఐ నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ రాజధానిలో రైతులు చేస్తున్న నిరసనను పట్టించుకోకపోగా వారిపైన దాడి చేయడం సరికాదని జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు అన్నారు. 10 ఏళ్లుగా పరిపాలనలో ఉండి కనీసం పంటకు మద్దతు ధర ప్రకటించలేదని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు పోషెట్టి మల్లయ్య, శ్రీనివాస్, క్రాంతి పాల్గొన్నారు. పెట్టుబడి కార్పొరేట్ శక్తులకు మద్దతుగా మారి బీజేపీ ప్రభుత్వం ఇలా చూస్తున్నట్టుంటే రైతుల మీద మొన్న దాడులు జరిపినటువంటి పరిస్థితి. సంవత్సరం కాలం పరిమితి రైతులు ధర్నాలు చేసి రైతు నల్ల చట్టాలను రద్దు చేయమంటే రద్దు చేస్తున్నాం, చట్టాలను ఎత్తివేస్తున్నామన్న మోడీ అదే రైతు చట్టాలను కొనసాగించడం జరుగుతూ ఉంది. ఇలా రైతులకు ఒకటే, ఇలా మేము రైతుల పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి ఇలా ఏమేమి అనిస్తా ఉందని చెప్పేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అధికారుల ధోరణితో ఇలా పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి రైతుల ఒక పుట్టలు కొట్టే విధానం, రైతు నల్ల చట్టాలను ఇలా కార్పొరేట్ శక్తులకు ఇలా మద్దతు ధర లేకుండా ఇలా రైతులు పంట పండించిన ధాన్యాన్ని రోడ్ల పైన పోసుకొని నిలబడినటువంటి పరిస్థితి. ఇలా ఈ నిత్యావసర
శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం వేములవాడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సత్ర సంఘం వేములవాడ వారి వివిధ అభివృద్ధి పనుల పైలాన్ను ప్రభుత్వ విప్ ఆవిష్కరించారు. ఇటీవల రెనోవేషన్ చేయించిన వాసవి కళ్యాణ మండపాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి శ్రీనివాస్, వాసవి నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను యాదవులు ఘనంగా సత్కరించారు. అవార్డు కూడా ఈ సందర్భంగా మీరు ఏదైతే ఇచ్చారో రూపాయలు దానికి వారు కష్టపడ్డానికి వచ్చిందని నేను భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నా. సంవత్సర కాలంలోనే కాశీలో ఒక స్థలాన్ని తీసుకోవడమే కాకుండా కాశీలో కూడా సత్రాన్ని నిర్మించి మరి వారవేశులు కాశీలో కూడా 9 రాత్రులు నిద్ర చేయాలని చెప్పారు. వారందరూ కూడా ఉపయోగపడే విధంగా నిత్యాన్న సత్రాన్ని కాశీలో ఏర్పాటు చేయబోతున్న మాట, భవిష్యత్తులో అయోధ్యలో కూడా ఏర్పాటు చేసిన మాట ఏం చెప్తున్నాం. దానికి అనుగుణంగా అందరూ కూడా వారిని గుర్తించి వారికి కృష్ణటువంటి అవార్డును ఒక బిరుదును ఒక సన్మానం రూపంలో ఈరోజు నా చేతి మీద కూడా కాపీ చేయడం ఇది ఒక మరొకరికి అక్రమంగా తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి మానేరు పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు 2 ట్రాక్టర్లు పట్టుబడినట్టు ఎస్ఐ రాజ్ కుమార్ తెలియజేశారు. పాతర్లపల్లి గ్రామ శివార్లో ఉన్న ఇసుక డంపును కూడా సీజ్ చేసినట్టు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ హెచ్చరించారు. వేములవాడ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలిచిన సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ పెద్దగుట్ట దర్గాకు కాంగ్రెస్ నేత పాదయాత్ర చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా తన స్వగ్రామమైన బావుసాయిపేట నుండి బడా పహాడ్ పెద్ద గుట్ట దర్గాకు పాదయాత్ర బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న సాయంత్రం వరకు పెద్దగుట్ట దర్గాకు చేరుకొని 29న మొక్కులు చెల్లించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఎల్లయ్య, శోభన్ కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాల్లో జాతర మహోత్సవాలు ఘనంగా కొనసాగాయి. నియోజకవర్గంలోని బుగ్గారం మండలం కేంద్రంలోని ముత్యాల నల్లపోచమ్మ తల్లికి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి మరుసటి రోజున అమ్మవారికి రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాలలో జాతరల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని బుగ్గారం మండల కేంద్రంలోని ముత్యాల నల్లపోచమ్మ తల్లికి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజున పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రథాన్ని పోచమ్మ ఆలయం చుట్టూ 5 సార్లు తిప్పారు. ఒగ్గు, డోలు, చప్పుళ్లు, భక్తుల నృత్యాల మధ్య రథోత్సవాన్ని ఘనంగా జరిపారు. కాగా వెలగటూరు మండలం స్తంభంపల్లిలోని గుట్టపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండే స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఆసీనులు గావించి కన్నుల పండుగగా ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారికి పట్టెనామాలు, కోరమీసాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆర్యవేశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ఆధ్వర్యంలో సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవం నిర్వహించారు. 2వ రోజు వేడుకల్లో భాగంగా శ్రీ వాసవి మహాపీఠాధీశ్వరులు శ్రీధర్ స్వామీజీ, శ్రీ రాధాకృష్ణ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఉదయం గోపూజ, సంకల్ప దీక్షాధారణ, ప్రధాన కలశస్థాపనలు, కాలస్వరూప దేవతమూర్తుల పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం దంపతులకు మంగళ స్నానాలు, తులాభారాలు నిర్వహించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.